మొదలు ఇదంతా బయటికి రావడానికి ముఖ్య కారణం నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అక్కడున్న దేవాలయం, ఆ దేవాలయం డీటెయిల్స్ అన్ని ఇందాక కోర్టులో ఇచ్చాను కదా, అక్కడ 40 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం అన్న పేరు మీద ఉంది. 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని స్పష్టంగా రాసింది. 1991లో దీని వెనక ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఆ ప్లాట్కి ఉత్తరం వైపున రామాలయం అని చెప్పి రాసింది. అదే 92, 93లో ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. ఇన్ని ఎంత స్పష్టంగా ఉంటాయి. ఆఖరికి సాక్షి పత్రికలో కూడా శతాబ్ద కాలంగా ఉన్న రామాలయాన్ని పట్టించుకునే దిక్కు లేదని కూడా రామాలయం దిక్కెవడం అని చెప్పి సాక్షిలోనే రాశారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత రామాలయం కాకుండా పోతుందా? రామాలయం కాదు కదా, రామాలయం అయింది. సో అలా ఉన్నప్పుడు నేను ఆ రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్ళటానికి వీలు వెళతానికి వచ్చాను. నా వెనకాలంలో సాగుంటాను. నాకు దగ్గర సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయటకు పడ్డాను. సో ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేనే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన రామాలయానికే వెళ్ళాలి అంటే క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయంలోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరైనా హిందూ దేవాలయానికి వెళ్ళగలరా? కల్వరి టెంపుల్స్కి వెళ్ళాలా? వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుకుంటే, ఆ దేవాలయం ప్రవేశానికి నన్ను అనర్హుల్ని చేసి నన్ను కొట్టుకుంటే భయపడతారు జనం. డిప్యూటీ స్పీకర్ వీడికే దిక్కులేదురా, మామూలు పరిస్థితి ఏంటి అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుంది అందరికీ. దీనికి ముందు ఒకసారి ఒక సంఘటన జరిగింది. సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం మారిన ఒక 3 నెలల తర్వాత ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఎంపీగా ఉండగా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఎంపీగా ఉండగానే అయింది. సరే అప్పుడు నాకు ప్రవేశం నిషేధం కాబట్టి నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఒక నాగదేవత ఆలయం ఉంటే, నాగదేవత ఆలయం, ఇది నాగదేవత ఆలయం అయితే దీని వెనకాల కాలంలో ఉంది. వెనక నుంచి వెళ్ళడానికి లేదు. చుట్టూ పిల్లలు వేసి రౌండ్గా ఒక ఫ్లెక్సీ వేస్తారు. ఆ ఫ్లెక్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బొమ్మ వేశారు. లోపల బొమ్మలు వేసుకున్నారు. ఆ బొమ్మలు వేశారు. కొత్తగా దాని బొమ్మ వేశారు. డెఫినెట్గా అందరికీ ఆరాధన పూజ చేయడం. గుడి మూసేశారు. మొత్తం పెద్ద ఫ్లెక్సీ వేశారు. ఎవరు ముట్టుకుంటాడో నీళ్ళు గుడి దగ్గర నీళ్ళు లేవు. ఎవరైనా చెప్తే ఎస్సీ అని చెప్పాలి. నేను బ్రిడ్జ్ ఓపెనింగ్ వెళ్తే ఇక్కడ పక్కనే గుడి ఉందండి అంటే కావాలని చెప్పి నేను గుడి చూద్దామని అంటే గుడి కదా అన్న. అందుకే తీసుకొచ్చాను మమ్మల్ని నేను వెలిగించాను. అందుకే తీసుకొచ్చాం, దీని వెనకాల ఉందండి అంటే వాడకం వెళ్ళి ఆ సైడ్ యాంగిల్లో చూసాం. కనపడింది గుడి. తీసేసి కదా ఏమైందమ్మా చెప్తే ఇలా కొడతా ఉంటున్నారు, కేసులు పెడతాం.